హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చిగురుపప్పు చేస్తున్నాను, చూపిస్తాను రండి. చిగురుపప్పుకు కావాల్సిన పదార్థాలు: చిగురు, కందిపప్పు, పసుపు, ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం. మీరు తగినంత వేసుకోవచ్చు, మేమైతే ఎక్కువనే వేసుకుంటాం. దాంట్లోకి నీళ్ళు, 1 గ్లాస్ కందిపప్పు అయితే 3 గ్లాసులు నీళ్ళు పోయాలి. కుక్కర్లో వేసినాను. 3 విజిల్స్ రావాలి. 5 విజిల్స్ వస్తే కొంచెం మెత్తగా ఉడుకుతుందండి. చూడండి, నేను 5 విజిల్ పెట్టినాను. మామూలుగా అయితే కొన్ని కుక్కర్లు 3 విజిల్లకే ఉడుకుతాయి. చిగురుపప్పు బాగుంటుందండి, ఎండల కాలమే కదా దొరికేది చిగురు, మళ్ళీ దొరకదు. మేమైతే వారానికి ఒకసారి తింటామండి చిగురుపప్పు. ఎండల కాలం వల్ల చిగురుపప్పు, చిగురు పచ్చడి తింటాము. మీరు ఎలా తింటారో కామెంట్ చేయండి. ఇంత బ్యాళ్ళు మెత్తగా ఉడికినాయి 5 విజిల్లకి. చూడండి, పప్పు ఎనిపి తాలింపు గింజలు, తెల్లవాయలు, ఒట్టిమిరగాయ, కరివేపాకు. తెల్లవాయలు వాతానికి మంచిదండి, తెల్లవాయలు ఎక్కువ వేసుకోవాలి. తాలింపు గింజలు, పప్పు ఎనిపేటప్పుడు కొంచెం ఉప్పు, బాగా మెత్తగా ఎనపాలి. ఆల్రెడీ మెత్తగా ఎనిగింది. చూడండి, చింత చిగురు పప్పు చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.